హే గాయ్స్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి స్టోరీ ప్రోటోకాల్ ఎయిర్ డ్రాప్ ఏ విధంగా గ్రైండ్ చేయాలో తెలుసుకున్నాము. అండ్ ఎయిర్ డ్రాప్ గ్రైండ్ చేసే ముందు ప్రాసెస్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ 140 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేశారు. వాళ్ళైతే అఫీషియల్గా ట్విట్టర్లో అనౌన్స్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళకు ట్విట్టర్లో 241K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ అకౌంట్ అయితే డిసెంబర్ 2021లో అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నారు. అండ్ ఇదైతే వరల్డ్స్ ఫస్ట్ ఐపీ బ్లాక్ చైన్. వీళ్ళైతే లేయర్ 1 ఐపీ బ్లాక్ చైన్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ వీళ్ళ టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. వీళ్ళ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు ఫ్యూచర్లో వీళ్ళ మెయిన్ నెట్ లాంచ్ అయినప్పుడు వీళ్ళ టోకెన్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎయిర్ డ్రాప్కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, వెళ్ళి చెక్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా లిస్ట్ అయితే ఉంటుంది. ఎయిర్ డ్రాప్ సంబంధించిన 8 to 10 టాస్క్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి మనం ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ కావాలంటే. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి వాళ్ళ డిస్కార్డ్లో రోల్ అయితే తీసుకోవాలి. సో ఇక లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీ డిస్కార్డ్ అయితే కనెక్ట్ చేయండి స్టెప్ 1లో. అండ్ స్టెప్ 2లో ఇక్కడ ఐపీ అనే సింబల్ ఉంది కదా, మన ట్విట్టర్ ప్రొఫైల్లో యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలో చెప్తాను. ఇదైతే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సో సెలెక్ట్ చేసి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ట్విట్టర్ అయితే ఓపెన్ చేయండి. అండ్ మీ ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ కనబడుతుంది కదా, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ పక్కన ఆ సింబల్ అయితే యాడ్ చేసుకొని అయితే ఆల్రెడీ యాడ్ అయితే చేసుకున్నాను. యాడ్ చేసి సేవ్ కొట్టేస్తే ఈ విధంగా ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వెబ్సైట్లోకి బ్యాక్ వచ్చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 3 వచ్చేసరికి ట్విట్టర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. ట్విట్టర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 4లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అయితే అవ్వాలి. అండ్ స్టెప్ 5లో వాళ్ళ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఐపీ రోల్ అని వస్తుంది. ఐపీ రోల్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ రోల్ అయితే సక్సెస్ఫుల్గా క్లెయిమ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ సెకండ్ రోల్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సెకండ్ రోల్ క్లెయిమ్ చేసుకోవాలంటే వాళ్ళ డిస్కార్డ్ అయితే ఓపెన్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు నేనైతే వాళ్ళ డిస్కార్డ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళ డిస్కార్డ్ అయితే ఓపెన్ అయితే చేశాను. వాళ్ళ డిస్కార్డ్ సర్వర్ ఇక్కడైతే ఒక మెసేజ్ అయితే చేయండి. హలో అది ఇది అని చెప్పి అయితే ఏం చేయకండి. చేస్తే బ్యాన్ అంటే మెసేజ్ అయితే సెండ్ అవ్వదు. సో డిఫరెంట్ ఏమన్నా డౌట్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. లైక్ మీ రోల్ చెక్ చేసుకోవడానికి ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. సో నా దగ్గర ఐపీ రోల్ అయితే ఉంది అండ్ రివర్స్ రోల్ అయితే ఉంది. ఐపీ రోల్ అయితే ఇంతకుముందు మనం టాస్క్ కంప్లీట్ చేసినందుకు అయితే వచ్చింది. సో రివర్స్ రోల్ కోసం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ ఉంది కదా, అనౌన్స్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 74,497 మెంబర్స్ అయితే రియాక్ట్ అయ్యారు. దీనికైతే రియాక్ట్ అయితే మనకు ఐపీ రోల్ అయితే వస్తుంది. సో మీరైతే రియాక్ట్ అయితే అయిపోండి. సో రియాక్ట్ అయిన తర్వాత బ్యాగ్ అయితే వచ్చేసేయండి మళ్ళీ మన టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడనైతే క్లియర్గా మెన్షన్ చేశాను 10 to 30 మెసేజెస్ అయితే వాళ్ళ డిస్కౌంట్ సర్వర్లో చేయాలని చెప్పేసి. ఎందుకంటే రియల్ యూజర్లా ఉండాలి. మనం ఒకవేళ మెసేజ్ చేయకపోతే లైక్ బాట్ అని చెప్పేసి మనల్ని డిస్కౌంట్ సర్వర్ నుంచి కిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఎయిర్ డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అయితే కాము. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి వాళ్ళ కస్టమ్ ఆర్పీసీ అయితే మనం మెటామాస్క్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కస్టమ్ నెట్వర్క్ అని చెప్పేసి లింక్ ఇచ్చాను. ఇది కాపీ చేసుకోండి, లేదంటే వాళ్ళ ఫస్ట్ లింక్ అయితే కాపీ చేసుకోండి. రెండింటి నుంచి అయితే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్లో ప్రాబ్లం వస్తే మీరు చైన్ లిస్ట్ నుంచి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ లింక్ కాపీ చేసుకొని బ్రౌజర్లో అయితే ఓపెన్ అయితే చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఈ లింక్ అయితే పేస్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ వీఆర్ వెరిఫైయింగ్ యువర్ బ్రౌజర్ అని వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అవుతే ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేయండి, లేదంటే వేరే బ్రౌజర్లో ట్రై అయితే చేయండి. సో ఇక్కడ యాడ్ లీడా టెస్ట్ నెట్ టు వ్యాలెట్ అని చెప్పి ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇదైతే యాడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ అయితే చేసుకున్నాను. ఒకవేళ యాడ్ కాకపోతే నేను ఆల్రెడీ వేరే లింక్ ఇచ్చాను కదా కస్టమ్ నెట్వర్క్ అని చెప్పేసి, అక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఐఎమ్ వెరిఫై యువర్ హ్యూమన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి కంప్లీట్ అయితే చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెటామాస్క్ వ్యాలెట్ ఆర్ మీ దగ్గర ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసిరో ఆ వ్యాలెట్ యొక్క అడ్రస్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు నా మెటామాస్క్ వ్యాలెట్ అయితే పేస్ట్ అయితే చేస్తాను. అండ్ నా మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఐపీ అని కొట్టేసి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే క్లెయిమ్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఏమో ఎర్రర్ వస్తుంది. కాసేపటి తర్వాత ట్రై చేయమని చెప్పి, మీకు ఎర్రర్ వస్తే మళ్ళీ ట్రై అయితే చేయండి రిఫ్రెష్ చేసి. సో నేను మళ్ళీ క్లెయిమ్ మీద కొట్టాను. ప్రజెంట్ అయితే ఇంకేం ఎర్రర్ అయితే రాలేదు. చూద్దాం ఏమైనా వస్తుందో. అండ్ నాకైతే ఆల్రెడీ నేను ఐపీ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను. మీకు ఎర్రర్ వస్తే ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై అయితే చేయండి. ఇక్కడ నేను నా మెటామాస్క్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర 9 ఐపీ అయితే ఉన్నాయి. సో నేను ప్రీవియస్గా నేనైతే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని క్లెయిమ్ అయితే చేసుకోండి. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి అయితే మీరైతే ఫస్ట్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నాక మళ్ళీ మన టెలిగ్రామ్కి అయితే వచ్చేసేయండి. అండ్ వచ్చేసినాక ఇక్కడ ఫస్ట్ డ్యాప్ టాస్క్ అయితే ఉంది. కలర్ మార్కెట్ ప్లేస్
లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, ఫస్ట్ అయితే మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఇక్కడనైతే మీకు చూపిస్తాను. నాకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మింట్ మీద క్లిక్ చేయండి. మింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో, ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో, ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. కన్ఫర్మ్ కొట్టేస్తే మనకు ఇక్కడ ఒక చిన్న పాపప్స్ వస్తాయి. అంటే నోటిఫికేషన్స్ టైపు. సో, చూద్దాం ఎన్ఎఫ్టీ మింటింగ్ అయితే అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా ఎన్ఎఫ్టీ మింట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో, మింట్ అయిన తర్వాత ఇక్కడనైతే మనకి ఎన్ఎఫ్టీ అయితే కనబడుతుంది. సో, ఫస్ట్ ఒక టాస్క్ అయితే అయిపోయింది. ఈ మార్కెట్ ప్లేస్‌లో. ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది కదా! 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. నాకైతే ఈ విధంగా వస్తుంది. 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే కలెక్షన్స్, లైసెన్స్, క్రియేటర్స్, లాంచ్ ప్యాడ్, క్విస్ట్ అని చెప్పేసి. సో, ఇక్కడ కలెక్షన్స్ మీద క్లిక్ చేయండి. కలెక్షన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ సెకండ్ కలెక్షన్ ఒకటైతే ఉంది. కమరేటివ్ కలర్ ఎన్ఎఫ్టీ అని చెప్పేసి సేమ్ ఇప్పుడు మింట్ చేసిన ఎన్ఎఫ్టీ అది ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లో టు హై అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రీసెంట్లీ లిస్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే తక్కువ ప్రైజ్‌లో ఉందో ఆ ఎన్ఎఫ్టీ అయితే బై అయితే చేసుకోండి. సో, మీకైతే ఒకటి ఎన్ఎఫ్టీ బై చేసి చూపిస్తాను. ఇక్కడ రీసెంట్లీ లిస్టెడ్ అయితే పెట్టేస్తున్నాను. సో, ఇక్కడ 0.05 ఐపీకి ఒక ఎన్ఎఫ్టీ కొన్ని ఎన్ఎఫ్టీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటైతే బై అయితే చేస్తాను నేను. సో, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి బై వన్ అని చెప్పి కొట్టేస్తే ఒక పాపప్ అయితే వస్తుంది. ఆ పాపప్ కన్ఫర్మ్ అయితే చేయండి. సో, ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఎన్ఎఫ్టీ అయితే సక్సెస్‌ఫుల్‌గా బై అయిపోతది. మనకిక్కడ బయింగ్ టాస్క్ గూడా అయిపోయింది. కావాలంటే మీ దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీ గూడా లిస్ట్ చేసి సెల్ చేయండి. సెల్ చేస్తే మనకి ఇంకో సెల్లింగ్ టాస్క్ గూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు మింట్ టాస్క్ అయిపోయింది. బయింగ్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఒక సెల్లింగ్ టాస్క్ గూడా లిస్టింగ్ పెడితే ఎవరిలో ఒకళ్ళు బై చేస్తారు. లిస్టింగ్ టాస్క్ గూడా అయిపోతాయి. ఎవరు బై చేయకపోతే మీ సెకండ్ వాలెట్ నుంచెల్లి మీరు బై అయితే చేసుకోండి. టోటల్ మనకు 3 టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇంకోటి యాప్‌లో మనం మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయాలి. ఇక్కడ అన్‌లీస్ట్ ప్రోటోకాల్ దీనికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేసుకొని మళ్ళీ మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో, ఇక్కడ సప్లీ బారో ఆప్షన్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మీరైతే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాసెట్ అని అయితే ఉంది. ఫాసెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు అన్ని ఫాసెట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. వ్రాప్ బిటిసి, వ్రాప్ ఈథ్, ఎస్‌యూఎస్‌డిటీ ఇవన్నీ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫాసెట్ ఎస్‌యూఎస్‌డిటీ అని చెప్పేసి కొట్టేస్తే ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్‌ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మనకు 1,000 ఎస్‌యూఎస్‌డిటీ యాడ్ అయిపోతుంది. ఇవన్నీ టెస్ట్ నెట్‌లో యాడ్ అయితాయి. ఇవి రియల్ అయితే కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రియల్ అనుకోని మళ్ళీ పెంట పెట్టుకునేరు. సో, ప్రెజెంట్ ట్రాన్సాక్షన్ పెండింగ్‌లో ఉంది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది. 1,000 యూఎస్‌డిటీ అయితే యాడ్ అయితే అయిపోయినాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మెనూలోకి రండి. అంటే మెనూ ఆర్ డాష్‌బోర్డ్‌లోకి. డాష్‌బోర్డ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సప్లై అయితే చేసేయండి ప్రతి ఒక్క టోకెన్. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రీవియస్ ఇవన్నీ సప్లై చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. పైన స్క్రోల్ చేసుకుంటే రాపిడ్, బీటీసీ ఇవన్నీ అయితే సప్లై అయితే చేశాను. ఇక్కడ సప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా దగ్గర 4 బీటీసీ ఉన్నాయి. నేను ఒక బీటీసీ అయితే సప్లై అయితే చేస్తాను. సో, 1 కొట్టేసి అప్రూవ్ డబ్ల్యూబీటీసీ కొట్టేసి ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాను. సో, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తే డబ్ల్యూబీటీసీ అయితే అప్రూవ్ అయితే అయిపోతది. సో, ప్రెజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు లోడ్ అయితే అవుతుంది. అండ్ అప్రూవ్ అయిపోయిన తర్వాత సప్లై డబ్ల్యూబీటీసీ మీద కొట్టేసి ఒక పాపప్ వస్తుంది. ట్రాన్సాక్షన్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగానైతే మనం సప్లై అయితే చేయాలి. సప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో టాస్క్ కూడా ఉంటది. బారో చేయాలి. సో, ప్రతి ఒక్క టోకెన్ అయితే సప్లై చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్‌ఫుల్‌గా 1 డబ్ల్యూబీటీసీ సప్లైడ్ అని వచ్చింది. సో, ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ సప్లై చేసిన తర్వాత బారో ఆప్షన్‌లోకి రండి. బారో ఆప్షన్‌లోకి వచ్చినాక మీకు నచ్చింది ఏదో ఒకటి బారో అయితే చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను రాపిడ్ ఈథ్ అయితే బారో అయితే చేసుకుంటున్నాను. ఒక 1 ఈథ్ అయితే నేనైతే బారో చేస్తాను. సో, ఇక్కడ బారో డబ్ల్యూ ఈథ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయితే చేయండి. సో, సక్సెస్‌ఫుల్‌గా బారోయింగ్ కూడా అయిపోతుంది. మనకు సప్లీ అయిపోయింది. బారోయింగ్ అయిపోయింది. ఇప్పుడు సప్లీ చేసింది కొంచెం విత్‌డ్రా చేద్దాము. అండ్ బారో చేసింది కొంచెం రీపే చేద్దాము. ఇది చేస్తే
ఈ వెబ్‌సైట్‌లో గూడా మనకు టాస్క్ గూడా అయిపోతాయి. 4 టాస్క్ ఉన్నాయి. 4 టాస్క్ అయిపోయినట్టే. మనం బారో చేసుకున్నాం కాబట్టి సప్లీలకించి కొంచెం విత్‌డ్రా చేద్దాము. బీటీసీ అయితే విత్‌డ్రా చేద్దాం. లైక్ 0.1 బీటీసీ అయితే విత్‌డ్రా చేద్దాము. సో, ప్రతి ఒక్క టాస్క్ అయితే మనమైతే చేయాలంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేయాలా వెబ్‌సైట్‌లో ఉన్నది. అన్నీ చేస్తే మనకు ఫ్యూచర్‌లో మంచి అమౌంట్ ఆఫ్ అలొకేషన్ అయితే వస్తుంది ఎయిర్ డ్రాప్. సో, కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న టాస్క్‌లుంటాయి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. సో, వీడియో ఆల్మోస్ట్ పెద్ద అయితదనుకుంటున్నాను. పెద్దయినా పర్లేదు. మీకైతే క్లియర్‌గా అర్థం కావాలి. సో, విత్‌డ్రా అయిపోయినాయి. ఇప్పుడు బారో చేసుకొని రీపే చేద్దాము. ఇక్కడ బారో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వ్రాప్డ్ రీతిగా మనం బారో తీసుకుంది. సో, ఇక్కడ రీపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు 1 ఇది తీసుకున్నాం కదా! 0.5 అయితే పే అయితే చేద్దాము. సో, అప్రూవ్ డబ్ల్యూ అయితే అని చెప్పేసి కొట్టేసి కన్ఫర్మ్ చేయండి ట్రాన్సాక్షన్. అండ్ ఈ వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అయితే చేసాము. అంటే ఏ టాస్క్ అయితే ఉందో ఆ టాస్క్ అన్ని కంప్లీట్ చేసాము. ఫస్ట్ క్లెయిమ్ చేసాము. సప్లీ చేసాము. బారో చేసాము. బారో రీపే చేసాము. సప్లీ కొంచెం విత్‌డ్రా చేసాము. అండ్ ప్రతి ఒక్క టోకెన్‌లో చేయండి ఇది. సో, ఇక్కడ రీపే డబ్ల్యూ అని కొడుతున్నాను. ఇంతకుముందు అప్రూవ్ చేసాము. ఇప్పుడు రీపే చేస్తున్నాం అంతే. కన్‌ఫ్యూజ్ అయితే కాకండి. సో, టాస్క్ అన్నీ కంప్లీట్ అయితే చేసాము సక్సెస్‌ఫుల్‌గా. సో, వేరే యాప్‌లో వెళ్లి చేద్దాము. అండ్ మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క టోకెన్ అయితే సప్లీ చేయండి, బారో చేయండి, రీపే చేయండి. అండ్ సప్లీలో కొంచెం విత్‌డ్రా చేయండి. సో, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉంటుంది. సో, క్లోజ్ అయితే చేశాను. మళ్ళీ టెలిగ్రామ్‌లో వచ్చేయండి. సో, ఇంకో యాప్ వచ్చేసరికి హైపర్ ఎక్స్ లింక్ కాపీ చేసుకోండి. సో, ఒక్క నిమిషం లింక్ కాపీ కావట్లేదు. లింక్ అయితే కాపీ చేసుకుంటున్నాను. సో, కాపీ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్ ఓపెన్ చేసి హైపర్ ఎక్స్ ప్రోటోకాల్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ వాలెట్ అయితే కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసి ఇక్కడ పైన ఐపీ ఉంటుంది. కింద సెలెక్ట్ టోకెన్ ఉంటుంది. సేమ్ ఇంతకుముందు ఏ టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ ఇక్కడ కనబడతాయి. యూఎస్డిటీ పెట్టండి. సో, 0.1 లైక్ 0.1 నేనైతే 0.01 ఐపీని యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. అలాగే యూఎస్డిటీలకి, డబ్ల్యూబీటీసీలకి ప్రతి ఒక్కదానికి కన్వర్ట్ అయితే చేయండి. మళ్ళీ యూఎస్డిటీ నుంచెళ్ళి ఐపీలకు కూడా కన్వర్ట్ అయితే చేయండి. అప్పుడు 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లైక్ బై, సెల్ 2 ట్రాన్సాక్షన్లు అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతాయి. చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఐపీ నుంచెళ్ళి యూఎస్డిటీ బై చేశాను. సో, యూఎస్డిటీ నుంచెళ్ళి ఐపీ ఇప్పుడు బై చేద్దాము. సో, యూఎస్డిటీ ఎంత ఒక 1000 యూఎస్డిటీ అయితే స్పెండ్ చేసి ఐపీ అయితే బై చేద్దాము. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలి. యూఎస్డిటీ బై చేయాలి. యూఎస్డిటీ సెల్ చేయాలి. ఈ విధంగా ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్ని టోకెన్స్‌లో ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయండి. నేను అన్నీ క్లియర్‌గా చెప్పాలంటే వీడియో ఇంకా బాగా లెంత్ అవుతుంది. ఇప్పటికే లెంత్ అయింది వీడియో. సో, ట్రాన్సాక్షన్ ఈ విధంగా కన్ఫర్మ్ చేసేయాలి. సో, మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ చేయకపోతే మీకు ఫస్ట్ అప్రూవ్ వస్తుంది. అప్రూవ్ వచ్చిన తర్వాత స్వాప్‌కి కన్ఫర్మ్ అడుగుతుంది. అప్పుడు కన్ఫర్మ్ చేయండి. అండ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడనైతే చూసుకోండి మనకొక చిన్న పాపప్ అయితే వస్తుంది. సో, ఇది ట్రాన్సాక్షన్ చేయకముందు కూడా వస్తది. ఇక్కడ వెబ్ వర్షన్ అయితే యూజ్ చేయండి అని చెప్పేసి. సో, ఒకసారి మీ పీసీలోనైతే ఓపెన్ చేసుకొని వేరే ఏమైనా టాస్క్ వస్తే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, మొబైల్ వర్షన్‌లో ప్రతి ఒక్క టాస్క్ అయితే రావడం లేదు. కొంచెం ఇష్యూ అయితే ఉంటది. సో, ఇప్పుడైతే బ్యాగ్ అయితే వచ్చేసింది మళ్ళీ మన టెలిగ్రామ్‌లోకి. అండ్ ఇక్కడ మనకు ఫోర్త్ యాప్ వచ్చేసరికి జాయిన్ సేక్ ఇదొక ఏఐ. మనం అందులో ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే మనకి ఎన్ఎఫ్టీ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో, ఇప్పుడైతే ఈ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ప్రస్తుతానికైతే ఇదైతే మొబైల్‌లో వర్క్ అవ్వడం లేదు. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు పీసీలోనైతే ట్రై అయితే చేయండి. ఓపెన్ చేసి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఎన్ఎఫ్టీ వస్తుంది. ఆ ఎన్ఎఫ్టీని అయితే మింట్ అయితే చేయండి. ఆ విధంగా ఆ వెబ్‌సైట్‌లో టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. జాయిన్ సెక్యూఐలో. సో, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి ఐపీ పబ్లిషింగ్. లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీరు పీసీలో చేస్తే బెటరు ప్రాసెస్ అంతా. నా దగ్గర పీసీ లేక నేనైతే మొబైల్‌లో చేస్తున్నాను. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. క్రియేట్ న్యూ ఐపీ ఉంది. అండ్ చూజ్ ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీ అని చెప్పేసి ఉంది. సో, క్రియేట్ న్యూ ఐపీ అని కొట్టండి. అండ్ అంతకన్నా ముందు మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఎథీరియం, సెపోలియా నెట్వర్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడనైతే చూసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ సెపోలియా ఎథ్ యూ కెన్ క్లెయిమ్ సమ్ ఫ్రమ్ ఏ ఫసెట్ అని ఉంది. ఇక్కడ ఫసెట్ ఇచ్చిర్రు. ఈ ఫసెట్ మీద క్లిక్ చేసి సెపోలియా, ఎథీరియం అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. సో, ఇదైతే ఐపీ ప్రోటోకాల్ మీద కాదు విన్ చేసేది మనము.
సెపోలో ఈత్ మీద. కానీ ట్రాన్సాక్షన్ మాత్రం వాళ్ళ వెబ్‌సైట్‌లో చేస్తాము. సో, ఇక్కడ క్రియేట్ న్యూ ఐపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 5 ఎంబీ కంటే తక్కువ ఉన్న ఫైల్ అయితే అప్‌లోడ్ అయితే చేయండి. నేనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేనైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే ఎంటర్ చేశాను. నేమ్ అయితే మిస్టర్ కూల్ అని పెట్టేసుకుంటున్నాను. సో, మింట్ విత్ రిజిస్టర్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఒక మెటామాస్క్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏ వాలెట్ కనెక్ట్ చేస్తే ఆ వాలెట్‌లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. నెట్‌వర్క్ ఫీజ్ అయితే చాలా ఎక్కువుంది. ఇదైతే చూసుకోండి. సో, ఇది టెస్ట్ నెట్‌లో జరుగుతుంది. మెయిన్ నెట్‌లో అయితే కాదు. సో, కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను నేను. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ లైసెన్స్ అని వస్తుంది. సో, ఇదైతే కన్ఫర్మ్ అయితే గాని ట్రాన్సాక్షన్. సో, ఇక్కడ స్కిప్ అయితే కొట్టేసేయండి. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత లైసెన్స్‌తో మనకు సంబంధం లేదు. సో, స్కిప్ కొట్టిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా మన ఐపీ అయితే రిజిస్టర్ అయిపోతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మిస్టర్ కూల్ ఐపీ అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది. అండ్ ఈ డీ యాప్‌లో కూడా మన ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అంటే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో, బ్యాక్ అయితే వచ్చేయండి మళ్ళీ. ఇక్కడ ఐపీ స్టేకింగ్ అని అయితే ఉంది ఇంకో యాప్‌లో. సో, ఈ లింక్ కాపీ చేసుకొని బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అయితే చేసుకొని సో, నేనైతే ఓపెన్ చేస్తా ఉన్నాను. అండ్ ఓపెన్ చేస్తే ఇగో ఈ విధంగా వస్తుంది. ప్రెజెంట్ వాలిడేటర్స్ అందరూ లోడ్ అయితే అవుతున్నారు. సో, ఇక్కడ ఏదో ఒక వాలిడేటర్ మీద క్లిక్ చేయండి. సో, ఫస్ట్ ఉన్న వాలిడేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ స్టేక్ ఆప్షన్ కనబడుతుంది కదా! స్టేక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మినిమమ్ స్టేక్ వచ్చేసరికి థౌ 1024 ఐపీ అయితే స్టేక్ అయితే చేయాలి. సో, అట్‌లీస్ట్ 5 మెంబర్స్ దాంట్లోనైనా స్టేక్ అయితే చేయాలి. స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్‌లో స్టేక్ చేసిన వారికైతే లక్ ప్రెజెంట్ అయితే 1024 ఐపీ అయితే స్టేక్ చేయాల్సి ఉంది. సో, మీరైతే డైలీ క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీకు 1024 ఐపీ అయితే స్టేక్ చేయండి. లేదంటే వదిలిపెట్టేసేయండి. మనం ఏం చేయలేము. వీళ్ళైతే లిమిట్ అయితే ఎంకరేజ్ అయితే చేశారు. సో, బ్యాక్ వచ్చేసి ఇంకో డాప్ లింక్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ బ్లాక్ బుక్స్ అయితే ఉంది. ఇంకో డాప్ వచ్చేసరికి సో, కాపీ చేసుకొని బ్రౌజర్‌లో అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను నేను. ఐ థింక్ ఆల్రెడీ ఓపెన్ చేశాను అనుకుంటా. సో, ఇక్కడ ఉంది. బ్లాక్ బుక్స్ డాట్ యాప్ అని చెప్పేసి ఇందులో అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నేనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడనైతే కంటెంట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాట్ డస్ లవ్ మీన్స్ టు యూ అని చెప్పేసి. సో, దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలా. కాంటెస్ట్ అయితే నడుతుంది. సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ పాయింట్స్ వస్తాయి అనుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు క్రియేటర్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఈ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో, వాటితోని ప్రెజెంట్ ఏం సంబంధం లేదు గానీ వీడియో అయితే అప్‌లోడ్ చేయాలా. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో మనమైతే టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డాప్ వచ్చేసరికి మై సెలేనియం నెట్వర్క్. అండ్ ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లోనైతే ఓపెన్ చేయండి. అండ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. కొంచెం పైనకైతే స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒక ఎన్ఎఫ్టీ అయితే మింట్ అయితే చేద్దాము. సో, ఇక్కడ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకొని నేను నా కాయిన్‌బేస్ వాలెట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ అయితే వచ్చింది. నాది పాపప్ అండ్ కనెక్ట్ అయితే చేసేసాను. సో, స్విచ్ నెట్వర్క్ కొట్టేస్తున్నాను. సో, మళ్ళీ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనకైతే అవైలబుల్‌లో లేదు. యాక్సెసిబుల్ బై అవర్ ఎక్స్‌క్లూజివ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంది. సో, మనకు అవైలబుల్‌లో ఉంటే మన టెలిగ్రామ్‌లో అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇవన్నీ యాప్స్‌లో మాత్రం టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని మంచిగా కంప్లీట్ చేసుకుంటే మనకు ఫ్యూచర్‌లో ఎర్రర్‌కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈ వీడియోలో అయితే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను.